5 లక్షల జనాభా, వేలాది ద్విచక్ర వాహనాలు, వందలాది కార్లు, 400 ఆర్టీసీ బస్సులు, 10,000 వరకు ఆటోలు, సుమారు 500 లారీలు. ఇలా చెప్పుకుంటూ పోతే అంబులెన్స్లు, సైకిళ్ళు, జీపులు, ప్రైవేట్ వాహనాలు, వందలాది సంఖ్యలో పాదాచారులు, ఇవన్నీ నియంత్రణ చేసి ఒక క్రమ పద్ధతిలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిరంతరం 24 గంటలు ఎండ, వాన, చలిలో అంటకాగుతూ కాపలాదారులా ప్రజలను కాపాడుతూ ఉండేవారు ఎవరో తెలుసా? అదేనండి మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. కానీ విచిత్రమేమిటంటే వీళ్ళు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ సంఖ్య కేవలం 50 నుండి 60 మాత్రమే వరకు ఉంటారంటే మీరు నమ్ముతారా? పైగా వీరికి ముఖ్యంగా తీవ్రమైన ఎండ తాకిడికి వచ్చే పలు రకాల వ్యాధులు, బీపీ, షుగర్, వినికిడి సమస్య లాంటి సమస్యలతో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి ఎంతో వెంటాడుతున్నా కూడా వాటన్నిటినీ వీరు విధి నిర్వర్తనలో భాగంగా అనుకుంటూ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తూ కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా ప్రమాదాలను కట్టడి చేస్తున్న మన ట్రాఫిక్ పోలీస్ అన్నలకి వేరొక మనసున్న బాధ్యత కూడా తెలిస్తే అందరూ ట్రాఫిక్ పోలీసులను శబాష్ అనాల్సిందే. అదేమిటంటే వాహనదారులకు, పాదాచారులకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారిని వెనువెంటనే కుటుంబ సభ్యులుగా భావించి సమీప వైద్యశాలకు తరలించి వారి ఆరోగ్య చికిత్సలను అందించడంతో పాటు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తారు. ఇది మన నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ మానవత్వవాదం. పాపం పోలీస్ అన్నా సెల్యూట్ అన్నా. ఇది ట్రాఫిక్ పోలీస్ సిఐ అధికారి ప్రసాద్ గారి మాటల్లోనే మన నిజామాబాద్ ఛానల్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన మాటలు మీ ముందు.